చాలా మందికి అందమైన జుట్టు కావాలనిపిస్తుంది. ఆ అందమైన జుట్టు కోసం ఎంతో మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి జుట్టుకి రకరకాలుగా తీర్చిదిద్దుకుంటారు. కానీ అలా చేసుకోవడం వలన జుట్టు కొంతకాలం పాటే బాగుంటుంది. ఆ తర్వాత వివిధ రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వలన జుట్టుకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి జుట్టు ఊడిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇలా కాకుండా మనం సొంతంగా ఇంట్లో వస్తువులతోనే జుట్టుని పొడవుగా అందంగా చేసుకోగలం. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఆడవాళ్లు తమ పొడవైన వెంట్రుకలు తరచూ ఊడుతుండడంతో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మార్కెట్ లో దొరుకుతున్న వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఫలితం ఏమీ కనపడదు. ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా మన ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే కొబ్బరి పాల మిశ్రమంతో ఆ సమస్యను నివారించవచ్చు. అంతేకాదు మగవారిలోనూ బట్టతల వచ్చే వాళ్ళు ఈ కొబ్బరి పాలను వాడడం వల్ల ఆ సమస్యను నివారించవచ్చు. బట్టతలపై కూడా తిరిగి వెంట్రుకలు మొలిపించే శక్తి ఈ కొబ్బరి పాల సొంతం. ఇప్పుడు కొబ్బరి పాలను తయారు చేసే విధానం చూద్దాం. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు కలిపి దాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోయడంతో మనకు కొబ్బరి పాలు లభిస్తాయి. ఈ కొబ్బరి పాలను జుట్టుకి వారానికి 1 లేదా 2 సార్లు పట్టించి అరగంట తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పటిష్టంగా తయారై ఊడకుండా ఉంటుంది. మగవారిలో బట్టతలపై కూడా తిరిగి జుట్టు మొలిపించడం ఈ కొబ్బరి పాల సొంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.